బ్రేకింగ్ న్యూస్. ఇది జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో బాధితురాలు హర్షవేణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 నెలలుగా ఎమ్మెల్యే చేతిలో మోసపోయాను అని, న్యాయం చెయ్యాలి అని మొరపెట్టుకుంటున్న అటు ప్రభుత్వం కానీ ఇటు జనసేన పార్టీ కానీ స్పందించడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు హర్షవేణ. పవన్ కళ్యాణ్ పై నమ్మకంతోనే బయటకు వచ్చాను అని, కానీ ఇప్పుడు ఆ నమ్మకం బొమ్మవుతోందని ఆరోపిస్తున్నారు హర్షవేణ. ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీ నివేదిక ఇవ్వకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీ ఆఫీస్లోకి అలో చేస్తున్నారు, పార్టీ కండువా వేసుకోవడానికి అలో చేస్తున్నారు. వాడు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి స్టేట్కి? ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అన్యాయం చేసినా సరే, అమ్మాయిల్ని రేప్ చేసినా సరే, అమ్మాయిల్ని మోసం చేసినా సరే మీరు వదిలేస్తారు, అంతే కదా? యు ఎగ్జాక్ట్లీ మీన్. నేనే అడుగుతున్నాను, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసో, శ్రీధర్ని రైట్ అని ప్రూవ్ చేసో ఒక రిపోర్ట్ ఇచ్చి విత్ ప్రూఫ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో అలో చేయండి. ఇదంతా మా ప్రతినిధి శివ ఉన్నారు. అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేస్తున్న మహిళ ఆరోపిస్తున్నారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని. శివ, ఏంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని నేను బాధిత మహిళని అని చెబుతున్న హర్షవేణ పదే పదే వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, కానీ న్యాయం జరగట్లేదు అంటూ ఉన్నారు. సో అసలు ఏం జరుగుతోంది? జనసేన పార్టీ నాయకులు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా ఈ విషయంపై? రోహిత్, గత 2 నెలలుగా జనసేన రాజకీయాల్లో ప్రకంపనలు వస్తున్నటువంటి రైల్వే కోర్టు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పటికీ మరింత దుమారు రేపుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో అరవ శ్రీధర్ రాజకీయ పార్టీలో పాల్గొంటున్నాడు. జనసేన పార్టీ కార్యక్రమాలతో పాటు కూడా జనసేన పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై కార్యక్రమంలో పాల్గొనడంపై మాత్రం ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో హర్షవీణ ఆమె ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఎందుకంటే గత 2 నెలల క్రితం రైల్వే కోర్టు ఎమ్మెల్యే వల్ల నేను మోసపోయాను అంటూ కూడా ఆ మీడియాకెక్కి ఇంత అసలు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు రైల్వే కోర్టు ఎమ్మెల్యేపై విచారణ కమిటీ ఆదేశించారు. విచారణ కమిటీ రైల్వే కోర్టు మీదుగా విచారించారు. కానీ ఇప్పటి వరకు ఆ నివేదికపై ఇప్పటి వరకు అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, అంటే విచారణ కమిటీ కావచ్చు, ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయదు. కానీ మొదట మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అధినేత అరవ శ్రీధర్పై ఒక ప్రకటన విడుదల చేశారు. నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంచారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ కండుమత ఎలా పాల్గొంటున్నారంటూ కూడా బాధిత మహిళ ఆరోపిస్తుంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు జనసేన నుంచి కానీ లేదంటే జనసేన కమిటీ కావచ్చు, జనసేన పార్టీ నాయకత్వం నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే మొదట మాత్రం జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా జనసేన త్రిసభ్య కమిటీ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అరవ శ్రీధర్ కు గత అసెంబ్లీ సమావేశం సందర్భంగా తను మొహం చెల్లగా రావట్లేదేమో, కానీ తన అయితే మేము అసెంబ్లీ సమావేశం రావద్దని చెప్పట్లేదు అని కొంత వ్యాఖ్యలు చేస్తారు. సో ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాలు పాల్గొంటారు. లేదంటే ఈ వ్యవహారంపై అధినేత పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ గా ఏదైనా ఆదేశాలు ఇచ్చారా, లేదంటే ఇప్పటివరకు దానిపై ఎందుకు ప్రకటన చేయలేదంటూ కూడా బాధిత మహిళ ప్రశ్నిస్తోంది. ఎందుకంటే వ్యవహారం జరుగుతున్న 2 నెలలప్పటికీ కూడా ఇప్పటి వరకు పార్టీ నుంచి అలాంటి ప్రకటన చేయదు. హర్షవీణ తప్పు చేసింది, అరవ శ్రీధర్ అంటూ ఒకవేళ మీరు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత తను పార్టీ కార్యక్రమాలు చేయండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. హర్షవీణ ఇక్కడ తప్పు చేసిందని మీరు ప్రకటన చేసిన తర్వాతే అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమంలో పాల్గొండి, ఆ తర్వాత నేను దేనికైనా సిద్ధమే ఎలాంటి శిక్షణ. అయితే ఈ వ్యవహారంలో మాత్రం నాకు అన్యాయం జరిగింది, నేను మహిళ పడ్డానంటూ కూడా ఆవేదన చేస్తున్నప్పటికీ కూడా మీడియాలో తను ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఎందుకు వీటిపై చర్యలు తీసుకోలేదు అంటే హర్షవీణ చనిపోయిన తర్వాత మీరు ఏమైనా దీనిపై మాట్లాడతారా, లేదంటే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ కార్యాలయం ముందే తనను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జనసేన మాత్రం వీటిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై అధినేత కావచ్చు, లేదంటే పార్టీ నాయకత్వం కావచ్చు ఎలా స్పందిస్తుందో చూడాలి. రోహిత్. రైట్ శివ.